నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. శ్రావణ మాస విశిష్టతల గురించి తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ ఇప్పుడు శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు కదా. ఏంటి నాగపంచమి యొక్క విశిష్టత? ఆ రోజు ఎటువంటి నియమాలను పాటించాలి? ఏ దైవారాధన చేసుకోవాలి నాగపంచమికి? నాగపంచమి అంటేనే మనకి పంచమి అనే తిథి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. శ్రావణ మాసంలో వచ్చేది విశేషం. తర్వాత శుక్రవారం వస్తుంది ఈసారి పంచమి, అది చాలా విశేషం. హస్త నక్షత్రం మీద వస్తుంది, ఇంకా విశేషం. సో పంచమి రోజు నాగపంచమి అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే సంతాన సౌభాగ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ రోజు చేస్తే ఆ సంతాన సౌభాగ్యం పెరుగుతుందని అర్థం. తర్వాత సంతాన అభివృద్ధి, దినదిన అభివృద్ధి ఉంటుంది. కేవలం నాగుల ఆరాధనేనా, లేకపోతే లక్ష్మీ అమ్మవారిని కూడా? లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తాను నాన్న. శ్రావణ శుక్రవారం మొదటి వారంలో వస్తుంది కదా ఈ పంచమి రోజు. ఇంట్లో మామూలుగా లక్ష్మీ అమ్మవారి పూజ, చాలామంది అంటే రుద్రాభిషేకం, ఇంట్లో చాలామంది శివ ఆరాధన చేసే వాళ్ళకి రుద్రాభిషేకం చేయించుకుంటారు. రుద్రాభిషేకం చేసుకున్నాక నాగుల చవితి రోజు మనం ఎలా అయితే పుట్టకు వెళ్ళి పాలు పోసి స్వామివారికి అనుగ్రహం కోసం అని పూజ చేస్తామో, అలాగే ఈ పంచమి రోజు కూడా ఏంటంటే పుట్టకు వెళ్ళి పాలు పోసి ప్రదక్షిణాలు చేస్తారు. ఆ స్వామివారిని ఏమని వేడుకుంటామంటే, స్వామి మా జోలికి నువ్వు రాకుండా నీ అనుగ్రహం ఎప్పుడు మా మీద ఉండేటట్టుగా కలిగించాలి. ఎందుకంటే సర్పదోషాలని ఉంటాయి కదా జాతకంలో ఒకటి. తర్వాత చాలామంది పూర్వం అంటే పాము కాటులకి గురై చనిపోతుండేవాళ్ళు. అలాంటి గురువు కూడా ఉండాలని దండం పెట్టుకుంటుండేవాళ్ళు. సో ఇవాళంటే మనం అంతా సిటీలోకి వచ్చేస్తాం, అసలు పాములకి మనం దూరంగా ఉన్నాం, మన మనుషులే పాములా మారు రోజులైపోయి. అలాంటి కాలసర్ప దోషాలు కానీ, తర్వాత మన జాతకంలోని కాలసర్ప దోషాలకు కానీ, తర్వాత మన ఇంట్లో ఏదైతే సంతానం తక్కువగా ఉండడం, అల్పాయుష్తో చనిపోవడం కానీ జరుగుతుంటాయి కదా, ఇలాంటి జరగకూడదని చెప్పేసి ఈ పంచమి రోజు ఉపవాసం ఉండి, నాగల పంచమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం కాస్త తరిగినవి వండినవి తినకుండా పచ్చి పదార్థాలు తినాలి. అలా తిని నెక్స్ట్ డే మార్నింగ్ భోజనం చేస్తాం. చాలామంది ఈ పంచమి రోజు చాలా ఉపవాసం, చాలా నిష్టగా ఉంటామట. ఎలా అంటే ఆకలి వేస్తే వేడి నీళ్ళలో కాస్త ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో పంచదార కలుపుకొని తాగుతారు. అది ఉపవాసం వీళ్ళకి. అంటే ఏ పండు తినకూడదు, కొరుకు తినకూడదు, కోసి తినకూడదు. తర్వాత అంటే కొరకడం అన్నా కొయ్యడం అన్నా చేయకూడదు అనమాట. సో అందుకే ఇలా ఈ విధంగా ఉపవాసం ఉండాలని చెప్తుంటారు. చాలామంది ఏంటంటే నాగపంచమి రోజు చాలామంది అనుష్ఠాన పనులు ఎవరైతే జపం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు విపరీతంగా అనుష్ఠానాలు ఉంటారు. ఆ రోజంతా మొత్తం ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా దాక్కుండా నిష్టగా జపం చేసుకుంటారు. మామూలు సామాన్యులు అందరూ ఏం చేస్తామంటే చక్కగా పుట్టకు వెళ్ళి నమస్కారం చేసి, స్వామి మమ్మల్ని అనుగ్రహించు, మాకు ఏ దోషాలు లేకుండా చూడని చెప్పేసి. వివాహం కాని వాళ్ళేమో కలసప దోషాల వల్ల వివాహం అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ స్వామివారి దగ్గర ఈ రోజు వెళ్ళి పాలు పోసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి, వాళ్ళు కూడా బయట పదార్థాలు తినకూడదు ఆ రోజు. ఇంట్లో సాత్విక ఆహారం, ముద్దపప్పుతో కాస్త అన్నం తిన్నాం. సాయంత్రం ఉపవాసం ఉండి ముద్దపప్పు అంటే మన కందిపప్పుతో ఓన్లీ పప్పు వండుతాం కదా కుక్కర్లో వేసి, దాంట్లో ఏ పప్పు వేయకూడదు. మళ్ళీ దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అన్నంలో వేసుకుని తినచ్చు. అలా ఉపవాసం ఈ విధంగా చేస్తాం. సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ముద్దపప్పు అన్నం తింటారు. దాంట్లో మళ్ళీ కారానికి ఆవకాయ ముక్క అలాంటివి కూడా వేయకూడదు, టమాటా కూడా వేయకూడదు. అలాంటివి ఏవి వేయకూడదు, తరిగినవి ఏవి ముట్టుకోకుండా ఉంటారు. ఇది వివాహం కాని వాళ్ళు. అలా చేస్తే వాళ్ళ వివాహం తొందరగా అవుతుందని, మళ్ళీ వచ్చే నాగపంచమి కల్లా వీళ్ళు వివాహం అయి సంతానం కలిగి ఉంటారని చెప్పేసి చేస్తుంటారు. సంతానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే భార్యాభర్తలు ఇద్దరూ పాలు పోసి ఉపవాసం ఉంటారు, నేలమని నిద్ర చేస్తారు. నేలమని నిద్ర చేసి ఉపవాసం ఉండబట్టి మొత్తం చాలామంది ఏంటంటే మేము ఉండలేమన్న వాళ్ళు గోధుమ రవ్వని ఉడికించుకొని తినచ్చు. గోధుమ రవ్వలో అన్నీ వేసుకోవచ్చు కావాలంటే, ఏది తుంపకూడదు, మళ్ళీ దాన్ని కట్ చేయకూడదు. అసలు నాగపంచమి రోజు అసలు ఏమి కటింగ్ అనే ప్రాసెస్ ని పెట్టుకోవద్దు. ఎవరైనా కేవలం పిల్లలు కావాలనుకునే వాళ్ళు, సంతానం కోసం, తర్వాత వివాహం అవ్వాలి అనుకునే వాళ్ళు, శీఘ్ర వివాహం అవ్వాలనుకునే వాళ్ళు వీళ్ళు. తర్వాత సంతానంలో కొంతమంది పిల్లలు ఏదో ఒక పిడకలు వస్తున్నాయి, ఏడుస్తుంటారు, ఏదో అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళు పిల్లల కోసం ఉంటే ఉపవాసం ఉంటే అది కూడా వీళ్ళకి నెరవేరుతుంది. నార్మల్గా ఉండే వాళ్ళందరికీ ఏంటంటే వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసి. ఇప్పుడు సర్పదోషాలు, కాల సర్పదోషాలు, వివిధ రకాల ఈ దోషాలు ఉండేవాడు ప్రత్యేకించి ఆ రోజు ఏమైనా పూజా కార్యక్రమాలు, అభిషేకం స్వామివారికి శుభ్రంగా పాలాభిషేకం చేయిస్తారు కదా, మొత్తం పాలాభిషేకం చేయించడము, శుభ్ర ప్రదక్షిణాలు చేయడము, ఆ గుళ్ళో కాస్త కూర్చొని జపం చేసుకోవడము, అంటే ఏదో ఒక మంత్రం సాధన, శివ మంత్రం కానీ, దత్తాత్రేయ స్వామి మంత్రం కానీ, లేదా దుర్గా మంత్రం కానీ చేసుకోవడము, ఈ విధంగా చేసుకుంటూ ఉండడం.
ఇంకా ఇంకా ఏం చేయొచ్చు వీళ్ళు అంటే, ఉపవాసం ఉండలేని వాళ్ళు బయట ఆహారం తినకుండా ఇంట్లో ఆహారం చేసుకుని తినడం. సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే మంచిగా ఏదైనా నార్మల్ ఆహారం అంటే మన వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కాకుండా అలా ఉండాలి. తర్వాత ఎంత జపం చేస్తే ఆ రోజు అంత మనకి లాభం. అంటే ఎంత నామస్మరణ లేదు, ఏదో ఒక పురాణం వింటూ ఉండండి. ఏం జపం చేయడం వల్ల కాదండి, ఏదో ఒక ఫోన్లో ఒక పురాణం పెట్టండి. మన చాగంటి కోటేశ్వరరావు గారితో, గరికపాటి గారితో ఏదో ఒక పురాణం పెట్టండి. లేదా శ్రావణ మాస విశిష్టత శ్రావణ పురాణం అని ఉంటుంది, అది పెట్టండి. తర్వాత లక్ష్మీ అమ్మవారిది సంబంధించిన కథ ఉంటుంది, ఇది వినండి. ఇలా ప్రతిదీ ఏదో ఒకటి చేస్తూ ఆ నాగపంచమి అంతా కూడా గడపడం వల్ల వీళ్ళకి అన్ని విధాల సౌభాగ్యం కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సో నాగపంచమి రోజు నాగేంద్ర స్వామి అనుగ్రహం ఉందనుకోండి, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావు. చాలామంది ఏంటంటే డబ్బులు అనేవి నిలబడవు, వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయి. ఆ వచ్చేది ఖర్చు అవ్వకుండా నిలబడాలంటే ఈ స్వామివారి అనుగ్రహం కావాలి. సో హస్త నక్షత్రం రోజు వచ్చింది కనుక గణపతి ఒక అనుగ్రహం కలుగుతుంది మనకి. సో అందుకే చేయాలి, శ్రద్ధగా చేయడం వల్ల ఎంత భక్తి శ్రద్ధలో చేస్తారో. కాకపోతే ఈ రోజు ఏంటంటే మళ్ళీ తలస్నానం చేయడము, తల విరగబోసుకుని వెళ్ళడం చేయకూడదు, జడ వేసుకునే వెళ్ళాలి ఖచ్చితంగా. నాగపంచమి రోజు మాత్రం జుట్టు విరగబోసుకుని అమ్మ స్వామివారి దగ్గరికి వెళ్తే ఆయనకి చాలా కోపం వస్తుందంట, శాపానికి గురవుతుంది. ఇవాళ చాలా మంది వివాహాలు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఈ జుట్టు విరగబోసుకుని వెళ్ళడం ఒకటి వీళ్ళకి శాపాలుగా మారుతాయంట అవి. అందుకని ముడి వేసుకొని లేదా జడ వేసుకొని వెళ్ళాలి, ఇది కంపల్సరీ పాటించండి. నాగపంచమి యొక్క విశిష్టత ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.